మా అమ్మని తీసుకొచ్చాను. మా నాన్నగారి నెంబర్ మీ వాళ్ళకి ఇచ్చాను. మీరే ఎలా అయినా మా అమ్మ నాన్నని కలపాలి. నాన్నగారిని అడిగేవమ్మా, నాన్న వస్తావా? అప్పుడు చెప్పావు నువ్వు అక్కడికి వెళ్ళి సర్వే గర్ల్గా వెళ్ళాను. సర్వే గర్ల్గా వెళ్ళావు, సేల్స్ గర్ల్ కాదు, సర్వే గర్ల్గా వెళ్ళి నాన్నని చూసావు. అక్కడ అమ్మ నాన్న ఫోటో కనిపించింది. నాన్న చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు, పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా బతుకుతున్నాడు. నాన్న నేను నీ కూతురిని అని చెప్పావా? చెప్పలేదు. చెప్పలేక ఏడ్చుకొని వచ్చేసాను. అమ్మని రిక్వెస్ట్ చేసావు కలిసిపోండి అమ్మ అని. అమ్మ మొహం చూపెట్టలేను అని అంది. మరి అదే రిక్వెస్ట్ నాన్న చేసి ఉండొచ్చేమో. చెయ్యలేకపోయినా బాధలో. ఇంకా బాధలోనా ధైర్యం సరిపోక? ధైర్యము సరిపోలేదు, బాధ. అమ్మ అయితే ఒప్పుకోలేదు. ఒకసారి కాకపోతే 2 రోజులు, ఇంకోసారి నెల రోజులు, 6 నెలలుగా ట్రై చేస్తూనే ఉన్నాను. మీ నాన్న ఒక్కరే ఉంటారు అక్కడ? ఇంకెవరైనా ఉన్నారా ఇంట్లో? ఒక్కరే ఉంటున్నారు. నిన్ను మీ స్టెప్ డాడ్, మీ సవతి తండ్రి అంత హింస పెడుతున్నప్పుడు అమ్మ అడ్డుపడేది కాదా? బట్టలు ఇప్పి కొట్టే అంత స్థాయి వరకు వచ్చాడంటే ఆ మూర్ఖుడు, చనిపోయాడు ఏమనకూడదు, మరి అమ్మ అడ్డుపడేది కాదా? అమ్మ ఎంత అడ్డుపడినా అమ్మని కొట్టేవాడు, అమ్మని కూడా బాధ పెట్టేవాడు. ఫైనల్ గా కరోనా టైంలో చనిపోయాడు. అమ్మ నువ్వు ఒక్కదానివేనా? నీకు అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ? నేను ఒక్కదాన్ని. అంటే స్టెప్ ఫాదర్ కి మీ అమ్మగారికి పిల్లలు ఏమి లేరు, తమ్ముడు గాని చెల్లి గాని లేరు నీకు? మీ మదర్ ఏం చేస్తూ ఉంటారమ్మా? మా మమ్మీ హౌస్ వైఫ్ చేస్తుంది. ఇతను చనిపోయిన తర్వాత మీరిద్దరూ అంటే అనకూడదు, హ్యాపీగా ఉన్నారా? ఆ సాడిస్టిక్ మెంటాలిటీ అతను చనిపోయిన తర్వాత హ్యాపీగా అయితే లేం. అమ్మ బతుకున్న మా నాన్నని పక్క తలుచుకుంటూ తప్పు చేశాననే బాధ. నీకు అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరూ ఉంటారు కదమ్మా, ఎవరు నీకు ఇప్పటి వరకు చెప్పలేదా ఇతను మీ తండ్రి కాదు, అసలైనటువంటి తండ్రి ఉన్నాడు అనేది? ఇంతకాలం చెప్పలేదు. మా అమ్మ చనిపోయిందనే అనుకుంటున్నారు వాళ్ళందరూ. మీ అమ్మ కూడా లేదని మీ అమ్మమ్మ తాతయ్య అనుకుంటున్నారా? మరి వాళ్ళు ఉన్నారని ఎలా తెలిసింది మీకు? ఆ తర్వాత తెలిసింది మా అమ్మని అన్ని చెప్పి. ఇవన్నీ 2021 తర్వాత తెలిసిన ట్విస్ట్లు ఈ స్టెప్ ఫాదర్ చనిపోయిన దగ్గర నుంచి తెలిసినాయి. ఏంటి మేడం, వీళ్ళ అమ్మ నాన్న చనిపోయారని కూడా వాళ్ళ అమ్మమ్మ అనుకుంటున్నారు? చనిపోయింది అనుకుంటున్నారు, అంటే లేచిపోయింది కదా, చనిపోయింది అనుకుంటున్నారు. వదిలేశారమ్మా, ఇంకా పట్టించుకోవట్లేదు మీ కుటుంబం గురించి? మీ అమ్మమ్మ తాతయ్య ఎవరు పట్టించుకో. నానమ్మ తాతయ్యతో కూడా సంబంధాలు లేవా? ఎవరితో. సో కేవలం నీకు అమ్మకి నువ్వు అంతే, మీరిద్దరే ఇప్పుడు ప్రపంచంలో. మీకు ఇప్పుడు ఇల్లు ఎలా గడుస్తుందమ్మా? మీ అమ్మ ఏమైనా పని చేస్తుందా? మరి ఇప్పుడు అమ్మ ఒక చిన్న కాయగూరల షాప్ పెట్టుకుంది. సో అలా సర్వైవ్ అవుతున్నారు 21 నుంచి. కలపాలి అనే ఉద్దేశం ఎందుకమ్మా? ఎందుకు ఇప్పుడు కలవాలి అని అనుకుంటున్నా? రోజులుగా నాన్న ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఎందుకు విడిపోయారు అనేది కారణం కూడా నీకు తెలియాలి కదా. కలిపి కష్టాలు తెచ్చుకునే ముందు అసలు వాళ్ళు ఇనీషియల్ గా ఎందుకు విడిపోయారు? అమ్మ చేసిన తప్పు వల్లేనా, లేదంటే ఈ నాన్న కూడా ఇంకోలాగా ఉండేవాడా అందుకు అమ్మ వెళ్ళిపోయింది? కనుక్కున్నావా ఏ కారణం చేత వాళ్ళు విడిపోయారు అనేది? అమ్మమ్మ తాతయ్య అమ్మకి ఇష్టం లేని పెళ్లి చేశారు. అక్కడ ఉండలేకపోయింది. అమ్మ ప్రేమించిన వాడిని తలుచుకుంటూ వచ్చేసింది. ఇంకా సో నీకు తెలిసిన స్టోరీ ఇది. వాళ్ళు మీ నాన్న మంచోడే, అమ్మ తప్పు వల్లే జరిగింది కాబట్టి వీళ్ళిద్దరిని కలిపితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావా? వాళ్ళ మదర్ కూడా వచ్చారు, ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడుతాం. అలాగే రమ గారు రండి. నమస్తే అమ్మా. రమ గారు ఏం చేస్తున్నారండి ఇప్పుడు మీరు? కూరగాయల షాప్ పెట్టుకో. కూరగాయల షాప్. మీ అమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చిందో తెలుసా? తెలుసు మేడం, వాళ్ళ డాడీ గురించి న్యాయం అడుగుదాం అనుకొని చెప్పడానికని వచ్చింది. అది ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఉందా? మేడం నా పరిస్థితి అలాంటిది. నువ్వు తలుసుకుంటే అయిపోద్దిగా, మీ ఆయన పెళ్లి చేసుకోలేదు, ఖాళీగానే ఉన్నాడు, వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటే అయిపోతుంది కదా. ఓ రోజు తిడతాడు, 2 రోజులు తిడతాడు. అతని ముఖం చూడడానికి నాకు చాలా సిగ్గేస్తుంది. ఏం జరిగిందో చెప్పమ్మా మొదటి నుంచి. ఏం జరిగిందంటే అతన్ని ఒకప్పుడు నేను లవ్ చేశాను మేడం, వేరే అతన్ని ప్రేమించిన తర్వాత అతను మా అమ్మలు ఒప్పుకోలేదు. మా అమ్మ మా నాన్న ఒప్పుకోకుండా ఇంకొక అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. అతనికి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత పాప పుట్టింది. అతను ప్రేమించిన అతను రోజు ఫోన్లు చేసి నువ్వు నా దగ్గరకు వచ్చి నీ బాగా చూసుకుంటాను అనేసి ఫోన్ల మీద 20 ఏళ్ల క్రితం స్టోరీ బెదిరించి చేశాడు. చేసిన తర్వాత మా పాపను పట్టుకొని నేను వెళ్ళిపోయాను. పాపను పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోవడం అన్నారు, లేచిపోవడం అంటారు. చిన్న పసిపిల్లని పెట్టుకుని లేచిపోయావు మీ ఆయన వదిలేసి. అతని కాడికి వెళ్ళిన తర్వాత అతను చాలా నరకం చూపించాడు, చాలా కొట్టడం చేయడం. తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళి చిన్న పిల్లని చేసి బట్టలు మామూలు కొట్టడం గట్ట అన్ని చేశాడు. అంత దారుణంగా చేస్తుంటే ఎలా ఊరుకున్నారండి మీరు? బాగా టార్చర్ చేసేవాడు. పారిపోయి వెళ్ళావు కదా, వాడు చూపెట్టాడు నీకు. అటు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవో ఇటు భర్త దగ్గరికి వెళ్ళాలో. లేచిపోయిన వెళ్ళిన వాళ్ళకి ఏం బుద్ధి వస్తుందో అది నీకు బాగా వచ్చింది అనమాట. వీళ్ళ బట్టలు ఇప్పి మరీ కొట్టేవాడంట. మరి అలాంటి వాళ్ళ దగ్గర ఎందుకంటే ఉన్నారు ఇంత? ఫస్ట్ లో మంచిగా ఉండేవాడు, మంచోడు అనుకొని ప్రేమించాడు కదా. నా భర్త మాత్రం చాలా మంచివాడు. ఎన్ని రోజులు ఉన్నావు నీ భర్తతో? ఎంతకాలం కాపురం చేస్తావు? నెల 2 నెలల? మీ ఆయనతో ఎంతకాలం ఉన్నావు?
6 నెలలు ఉన్నాను. 6 నెలలు ఉన్నావు. ఈ 6 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇటు వెళ్ళిపోయావు ఇంకా డెలివరీ అవ్వగానే. నా భర్తే కరెక్ట్, ఈ దరిద్రుడిని ఎవరినైతే నేను ప్రేమించానో వీడు నరకాసుడు అనేది ఎప్పుడు తెలిసిందమ్మా? ఇంట్లోంచి బయటికి రాగానే తెలిసిందా? కొంతకాలం కొన్ని రోజులు పోయాక తెలుసు. ఫస్ట్ లో బాగానే చూసుకున్నాడా? వెనక్కి వెళ్ళిపోయిన పిల్లని తర్వాత ఎత్తుకుని కూతురు ఇప్పటికీ వెయిట్ చేస్తున్నాడంట ఆ మహానుభావుడు. అప్పుడు ఎంత బాగా ఆశీర్వదించి రమ్మనేవాడు. ఫోన్ చేసి వారు వచ్చి ఎందుకు మన బిడ్డను పట్టుకొని మనం బాగా ఉందాము, ఎందుకు అతను వదిలేసి వచ్చి అనుకుని అన్నారు. ఆయన ఫోన్ చేసి పిలిచేవాడు కూడా. ఫోన్ చేసి పిలిచేవారు. మరి ఇక్కడ ఏ ఆనందం ఉందని చెప్పి ఇక్కడే ఉండిపోయావు? మరి ఆనందం అంటే అతను వెళ్ళిచ్చేవాడు కాదు సార్, ఏ విధంగానే వెళ్ళిపోదామన్నా వెళ్ళిచ్చేవాడు. ఆడపిల్లని బట్టలు ఉడదీసి తంతూ ఉంటుంటే అలాంటి బ్రహ్మరాక్షసుడి దగ్గర ఏ కారణం చేత ఉన్నావు నాకు అర్థం కావట్లేదు. భర్త దగ్గరికి వెళ్దామంటే అతను మొఖం నేను ఎలా చూడాలని సార్. పిలుస్తున్నాడు కదమ్మా, వచ్చేయి పోతే పోయింది, అయ్యింది తప్పేదో అయ్యిందని. చాలా బాధ పెట్టాను అతనికి. మంచి జీవితాన్ని వదులుకొని తప్పు అనిపించి నువ్వు రియలైజ్ అయ్యావు. నేను వెళ్ళలేదు. అతని ముఖం ఇప్పుడు కూడా నీ ముఖం చూపించడానికి నచ్చలా అంతేనా? అతని ముఖం చూడడానికి నాకే సిగ్గేసి వెళ్ళబుద్ధి వేయకుంటుంది మేడం. ఇప్పటికీ అదే ఆలోచన అమ్మా. ఇప్పటికైనా కూడా నిన్ను మళ్ళీ స్వీకరిస్తాను రా వెనక్కి అంటే కూడా అదే మాట చెప్తావా? నేను నా మొహం చూపెట్టలేకపోతున్నానని చెప్పి. ఏంటంటే ఇప్పుడు పిల్ల కోసమైనా ఏదైనా చెయ్యాలి కదా సార్. ఎలా చనిపోయాడు ఇప్పుడు ఇతను? ఇప్పుడు ఎవరైతే నీ ప్రేమించిన కరోనా వచ్చి చనిపోయాడు సార్. ఎంతకాలం అయింది చనిపోయి? 2021 నుంచి 5 సంవత్సరాలు. ఏమన్నా మిగిల్చాడా? ఆస్తి గానీ డబ్బులు గానీ బ్యాంక్ అకౌంట్ గానీ ఏమన్నా ఉందా? అంతా తెచ్చిందంతా తాగుడికి. 4 చావు దెబ్బలు మాత్రం మిగిల్చాడు నీకు నీ కూతురికి. చావు దెబ్బలు ఇచ్చాడు, నరకం చూపించాడు అంతే తప్ప ఏమి రూపాయి మిగల్చలేదు. నా భర్త దగ్గరికి వెళ్ళిపోతాను, అతను ముఖం చూడటానికి సిగ్గేసి వెళ్ళటం. 20 సంవత్సరాల తర్వాత వచ్చి నా భర్త దేవుడు అండి అని అంటున్నావు. 20 సంవత్సరాలు లేట్ అయింది నీ జీవితం. అవును సార్. ఇప్పుడు కూతురు వచ్చి కలుపుదామని మంచి ఉద్దేశంతో అమ్మాయి ముందుకు వచ్చింది. తప్పేంటి ఆ అమ్మాయి రిక్వెస్ట్లో? అడుక్కుంటుంది అమ్మాయి అమ్మ నాన్న, ఎందుకంటే వాళ్ళ నాన్న జీవితాన్ని చూసి వచ్చిందంట. నువ్వన్నా 20 సంవత్సరాలు ఒక్కసారన్నా ఆ మహానుభావుడు బతుకున్నాడా చచ్చిపోయాడా అని చూడటానికి వెళ్ళావా? పోనీ నీ కూతురు వెళ్ళింది, సిగ్గులేకపోతే సరే. నీ కూతురు వెళ్ళి ఆ మనిషి యొక్క పరిస్థితి చూడలేక ఇప్పటికీ నీ ఇద్దరు ఫోటోలు పెట్టుకుని నిన్నే నమ్ముకుని ఎప్పటికైనా నువ్వు వెనక్కి వస్తావన్న ఉద్దేశంతో బ్రతుకుతున్నాడంట పిచ్చోడు లెక్క ఒక పూరు గుడిసెలో. అది ప్రేమ అంటే? నీ ఇంట్లోంచి పారిపోయి వచ్చింది చూడు, అది దొంగ ప్రేమ, పిచ్చి ప్రేమ, మెంటల్ ప్రేమ, అందరి జీవితాలు నాశనం చేసే ప్రేమ అది. ఇప్పుడు మీ పిల్ల కోసమన్నా వెళ్ళి ఆయన కాలు పట్టుకొని బతులాడుకోవచ్చు కదమ్మా. కాలు పడతాను మేడం. అతను మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళాలంటే ఏమని అవుతుందో అనేసి. అంటే మీ అమ్మా నాన్న దగ్గరికన్నా వెళ్ళావా? మీ అమ్మ నువ్వు చచ్చిపోయావు, నువ్వు ఇక నువ్వు ఇప్పుడు కూడా అలాగే అంటున్నారా? భర్త అంత మంచి భర్తను వదిలేసి అలాంటి వాళ్ళతో వెళ్ళిపోయావు, నువ్వు ఇక నువ్వు రాకు, నీ ముఖం మాకు చూపించుకో అనేసారు. పోనీ మనవరాలు ఏం తప్పు చేసింది? పోనీ మనవరాలన్నా చూడొచ్చు కదా పెద్దవాళ్ళు. మరి నాతో పాటు తను వచ్చేసింది, తనకు అందుకే పిల్ల వంకతో నువ్వు కూడా ఇంటికి వస్తావేమో అని నిన్ను దూరంగా ఉంచారు అంతేనా? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.